బాణానికి ఒకవైపు ఖుదా పేరు ముద్రించి ఉంది. నాకు మాత్రం వీటి మీద మీ అహంకార ముద్రే కనిపిస్తోంది. వీటిని మీరే ఉంచుకోండి. భవిష్యత్తులో ఇవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. మా జాతకంలో అయితే అలా రాసుందన్నమాట. అయితే ఒక్క విషయం చెప్పండి, మీ జాతకాన్ని ఎప్పుడైనా మీరు పరిశీలించుకున్నారా? ఒకవేళ మీరు అమర్యాదగా ప్రవర్తించిన ఈ రీతికి మేము శిక్షగా మీ తల గనక నరికి పడేస్తే అప్పుడు మీ జాతకం మీతో ఏం చెప్తుందో చెప్పండి. షహన్షా, ఏమిటా తొందరపాటు? అంతటి గౌరవనీయులైన గురువు గారితో మీరు ఈ విధంగా మాట్లాడతారా? మేము సంఖ్యలు వేయించలేదు జోధా బేగం. ఇంకా ఆ మాత్రం వివేకం ఉంది కనుక వీరిని మేము క్షమించి వదిలేశాం. ఒక సహన్షాతో ఎలా మాట్లాడాలో బహుశా వీరు మర్చిపోయినట్టున్నారు. చాలా గొప్ప గురువుని ఎంచుకున్నారు కదా మీరు. కొంచెం వీరికి సభ్యత నేర్పించండి జోధా. షహన్షా, ఆగండి. కొంచెం నా మాట వినండి. షహన్షా, నన్ను క్షమించండి గురుదేవా. షహన్షా గారి తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఇందులో నీ తప్పేమీ లేదు జోధా. ఎవరికైనా వినాశకాలం దాపురిస్తే వారిలో వివేకం నశించిపోతుంది. ఆ వినాశనం పెద్దల్ని అవమానించటంతో ఆరంభమవుతుంది. నీ భర్త జాతకంలో చంద్రుడు 12వ గదిలో ప్రవేశించాడు. దానివల్ల వారిలా వివేకహీనులు కావడం సహజమే జోధా. ఇంకొక ఏడాది పాటు నీ భర్త జాతకంలో దుర్దశ రాసిపెట్టి ఉంది జోధా. గురుదేవా, దీనికి ఏదైనా పరిహారం ఉందా? ఏం చేసినా తలరాతను మార్చుకోలేం. నువ్వు ఓర్పుతో వేచి ఉండాలి అంతే. శని సప్తమాధిపతి. ఆ స్థానం భార్యకి అనుకూలమైన స్థానం. ఆ గ్రహం ఇప్పుడు తులారాశిలో ఉచ్చస్థానంలో ఉంది. అంటే నీ భర్త నీతో సుసాంగత్యంలో ఉంటే అంతగా భర్త గ్రహదోషం తగ్గిపోతుంది. నీతో కలిసి ఉండటం షహన్షాకి మేలు చేస్తుంది. నీ వివేక విజ్ఞతల్ని ఉపయోగించుకుంటూ నువ్వు నీ భర్తకి తోడుగా ఉండాలి. గడ్డి పరక దొరికినా భవసాగరం నుంచి తీరం చేరుకోవచ్చు జోధా. నువ్వు తోడుగా ఉంటే షహన్షా నావ కూడా తీరాన్ని చేరుకుంటుంది. ఒక్కటి గుర్తుంచుకో, షహన్షా జాతకంలో చంద్రుడు నీచస్థానంలో ఉన్నాడు. దానివల్ల నీకు షహన్షాకి మధ్య అపార్థాలకు వీలు కలుగుతుంది. వినాశకాలే విపరీత బుద్ధి. గురుదేవా, తమరు దక్షిణ స్వీకరించి వెళ్ళండి. శుభమస్తు. నేను ధ్యానంలో కూర్చోవలసిన సమయమైంది. హుజూర్కి జైము జైము. సైతానుపురానికి చెందిన జుబేదా మిమ్మల్ని కలవటానికొచ్చారు. జుబేదానా? తనని లోపలికి పంపించు. తస్లీం ఏలినవారి బేగం. చెప్పు, ఏం వార్త మోసుకొచ్చావు? వారసుడు గారు నిన్న ఆ కొత్త నాట్యగతి కోసం అడగడానికి వచ్చారు. ఇలా వచ్చిన సంగతి షహన్షా గారికి తెలియజేయమంటారా? అదేం అవసరం లేదు. ఇదిగో నీ ఇనాం. ఇలాగే ఏ వార్త అయినా సరే నాకు వెంటనే తెలియజేస్తూ ఉండు. చిత్తం అలాగే బేగం సాహెబా. ఆగు. ఒకటి మాత్రం బాగా గుర్తుంచుకో, వారసుణ్ణి అడ్డగించడం కానీ వారి ఆజ్ఞను ధిక్కరించడం కానీ జరగకూడదు. షహన్షా గారి అంతఃపురంలోకి ఏ మగవాడు ప్రవేశించకూడదన్న సంగతి నాకు కూడా తెలుసు. ఆయన నిన్ను చెప్పేదేంటంటే, వారసుడు గారు ఎప్పుడంటే అప్పుడు అనార్కలిని కలుసుకోవచ్చు. కానీ హుజూర్, నా ప్రాణాలకి అభయం ఇవ్వాలి. నేను నీకు మాటిస్తున్నాను, నీకు ఎలాంటి హాని జరగబోదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చిత్తం హుజూర్.
మళ్ళీ అదే పేడ కళ. పదే పదే నాకు అలాంటి కళలే ఎందుకు వస్తున్నట్టు? ఇందులో విధి విధాన సూచన ఏదైనా ఉందా? పీడికల ఎందుకు నన్ను ఇలా భయపెడుతుంది? ఇదేం సూచిస్తుంది? షహెన్షా గారిపై దాడి గాని జరగనున్నదా? అసలు వారి గుండెలో నుంచి రక్తం ఎందుకు కారుతున్నట్టు? అదంతా నేను తెలుసుకొని తీరాలి. ఇంతటి భయంకరమైన పీడికలు నాకే ఎందుకు వస్తున్నాయి? ఇది కాని నాకు విధి చేస్తున్న సూచన కావచ్చా? సందేహమే లేదు, ఇది నీకు ఒక ముఖ్యమైన సూచన చేస్తోంది జోధా. ఏంట సూచన గురుదేవా? నీకు వచ్చిన మొదటి కలలో షెహెన్షా సింహాసనంపై నుంచి పడిపోతారు. ఇదేం సూచిస్తుందంటే షెహెన్షా తన పాలనలో సామ్రాజ్య విషయంలో ఏదైనా పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహాసనం అధికారానికి చిహ్నం. అంటే ఒకవేళ షెహెన్షా వారు తమ అధికారాన్ని కోల్పోవచ్చు. చరిత్రని ఒకసారి తిరగేసి చూస్తే ఒక రాజు బిచ్చగాడు కావడం ఎన్నోసార్లు కనిపిస్తుంది. ఇక నీకు వచ్చిన రెండవ కల షెహెన్షా వారి వక్షస్థలం నుంచి రక్తం కారడం కనిపించింది. దీని అర్థం షెహెన్షా వారికి బాధ కలగొచ్చు. రక్తం వక్షస్థలం నుంచి కారింది కదూ, అంటే ఆ బాధ అటు శరీరానికి కలగవచ్చు, లేక ఆప్తులెవరైనా షెహెన్షాకి మానసిక బాధ కలిగించవచ్చు, అంటే తన శ్రేయోభిలాషులకు దూరం కావచ్చు. అదెలా జరుగుతుంది గురుదేవా? షహెన్షా గారిని ఇప్పుడు చుట్టుముట్టి ఉన్న వారంతా వారి కోసం తమ ప్రాణాలు సైతమే ఇవ్వగల నమ్మకస్తులు. మరి షహెన్షా ఆయన వాళ్ళకి ఎలా దూరం అయిపోగలరు? జోధా, జాతకమే చెప్తోంది. షెహెన్షాయే స్వయంగా అలాంటి పరిస్థితి కల్పించుకుంటారు. మరి ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. విధిని ఎవ్వరూ మార్చలేరు జోధా. నీకు కలలో కనిపించింది పరిణామమే. సమస్య అనేది ఇప్పటికే ఆరంభమైంది. నేను మహల్లో ప్రవేశించిన సమయంలో నాకా లక్షణాలు కనిపించాయి. కానీ నువ్వు మాత్రం షెహెన్షా గారిని అనుక్షణం వెన్నంటే ఉండు. దానివల్ల ఏదైనా అద్భుతం జరగొచ్చు. శుభం భూయా. షామన్ సార్, చెప్పండి హుజూర్. ఆ కోట నిర్మాణం పని ఇప్పటికి ఎంత దూరం వచ్చింది? ఏం చెప్పమంటారు హుజూర్? అసలు పనే ఇంకా ఆరంభం కాకపోతే ముందుకెలా సాగుతుంది? మేము ఆదేశించిన తర్వాత కూడా కోట నిర్మాణం ఎందుకు మొదలెట్టలేదు? అవును హుజూర్. హుజూర్, అది రాజా మాన్సింగ్ గారు చెప్పిన ప్రకారం చూస్తే ఆ కోట అక్కడ కట్టకూడదు. అంటే మాన్సింగ్ మా ఆదేశాన్ని ధిక్కరించాడా? అవును షహిన్షా, నేను వారికి నచ్చజెప్పడానికి శతవిధాలా ప్రయత్నించాను, కానీ వారు కొంచెం కూడా చలించలేదు. వారేమన్నారంటే షహిన్షా గారు చెప్పింది నాకే కాబట్టి నా రీతిలోనే చేస్తామన్నారు. వారు స్వయంగా వచ్చి తమతో మాట్లాడతామని కూడా చెప్పారు. మరింకా వచ్చి మాతో మాట్లాడలేదేంటి? మమ్మల్ని దర్బార్కు వచ్చి కలవమని మాన్సింగ్ గారితో చెప్పండి. మాన్సింగ్, మీరు కోట నిర్మాణం ఆపమని ఆదేశించారా? షెహెన్షా, నేను అవునా కాదా? మేము అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి. చిత్తం షెహెన్షా. నేను ఈ విషయంలో మీతో మాట్లాడాలనుకుంటా. ఇంకా ఎప్పుడు మాట్లాడతారు? స్వయంగా నిర్ణయించుకున్నాక? మాన్సింగ్, ఇది మా ఆదేశాన్ని ధిక్కరించడంతో సమానం. క్షమించండి షెహెన్షా, నాకు ఏది న్యాయం అనిపించిందో అదే చేశాను. అంటే ఏది న్యాయమో ఏది అన్యాయమో మీరు నిర్ణయిస్తారా? ఆ పని మాది కదా మాన్సింగ్. మాతో మాట్లాడకుండానే ఆ పని ఆపాలని మీరు ఎలా నిర్ణయించారు? దీన్ని తిరుగుబాటు అంటారు రాజా మాన్సింగ్. అలాంటిదేం లేదు షెహెన్షా. మీకు కూడా మీ ప్రజలు బాధపడడం మీకు ఎంత మాత్రం నచ్చదు. వాళ్ళక్కడ ఎన్నో శతాబ్దాలుగా ఉంటున్నారు. వాళ్ళు ఆ స్థలాన్ని వదలడానికి సిద్ధంగా లేరు. దయచేసి క్షమించండి హుజూర్. వాళ్ళకి అత్యధిక నష్టపరిహారం ఇచ్చి ఆ స్థలాన్ని మనం తీసుకోవచ్చు. పరిహారం ఇస్తామని కూడా అన్నాం, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ పూర్వీకుల గోరీలున్నాయి, వాళ్ళ పీర్ సమాధి కూడా అక్కడే ఉందట. ఉంటే మాత్రం ఏమైంది రాజా మాన్సింగ్? ఆ సమాధుల్ని అక్కడి నుంచి వేరే చోటుకు తరలించండి. చరిత్రలో ఎన్నో సమాధుల్ని తరలించడం జరిగింది. మా ఆజ్ఞను ధిక్కరించి సాకులు చెప్పకండి మీరు. తప్పుకు క్షమించండి హుజూర్. ఇలా జరగడం మొదటిసారి కాదు షెహన్షా. గతంలో కూడా రాజా మాన్ సింగ్ మీ ఆదేశాలు ధిక్కరించడం జరిగింది. గత యుద్ధంలో కూడా మీరు దాడి జరపమని ఆదేశించారు అతన్ని. కానీ రాజా మాన్ సింగ్ పట్టుపట్టి
ఆ దాడిని ఆపు చేయించారు. అందువల్ల మనం ఆ యుద్ధంలో ఓడిపోవడం జరిగింది షహన్షా. రాజా మాన్సింగ్ తెలివైన వారే కావచ్చు, అంత మాత్రాన వారు తీసుకున్న ప్రతి నిర్ణయం సమంజసం అవుతుందా? ఇదంతా నిజమేనా రాజా మాన్సింగ్? ఈ మాన్సింగ్ ఎప్పుడు విశ్వాసపాత్రుడుగానే వ్యవహరించాడు. నాలో తిరుగుబాటు అనే ఆలోచన ఎన్నటికీ రాదు. నా వివేకానికి సముచితంగా అనిపించిన పనే చేశాను. ఇకపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుగా మీరొచ్చి మాతో మాట్లాడాలి. ఇక ఆ కోట సంగతి అంటారా? ఆ కోట కట్టి తీరాలి. షహిన్షా తమరు మాట్లాడొద్దు. ఆ కోట కట్టి తీరాలని చెప్తున్నా. షహిన్షా, జోధా, మీరు గనక మాన్సింగ్ గురించి మాట్లాడాలి అనుకుంటే అది మాకు ఇష్టం లేదు. తను మీకు మేనలుడే కావచ్చు, కానీ అతను మా పట్ల చాలా చాలా తప్పుగా వ్యవహరించాడు. ఎవరైనా మా ఆదేశాన్ని ధిక్కరిస్తే మేము వారిని శిక్షించక తప్పదు. కానీ షహిన్షా, జోధా బేగం, మా ఆదేశాన్ని ధిక్కరించిన వారు బంధువైనా వేరొకరైనా సరే అది తీవ్రమైన నేరమవుతుంది. షహిన్షా, నేను ఇక్కడికి వచ్చింది మీతో మాన్సింగ్ సంగతి మాట్లాడడానికి కాదు. తన మీద మీకెంత అభిమానమో నాకు తెలుసు. నేను వచ్చింది వేరే సంగతి మాట్లాడడానికి. ఏమిటా సంగతి? అది బద్రీనాథ్ పండితుల వారి గురించి. మేము ఆ విషయంలో కూడా ఏమీ మాట్లాడదలుచుకోలేదు. కావాలంటే మీరు వెళ్లి వారిని కలవచ్చు. మా దగ్గర మాత్రం ఆ ప్రసక్తి ఎత్తకండి. కానీ నాకు వచ్చిన పేడికల సంగతి ఏంటి? జోధా బేగం, అది కేవలం కళ మాత్రమే. ప్రతి కళ నిజమైపోదుగా. కొంచెం నేను చెప్పేది అర్థం చేసుకోండి. మాకు చాలా పనులున్నాయి జోధా, మేము తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు ఇలా జరగడం ఏమంత బాగోలేదు రాజా బీర్బల్ సాబ్. ఏం చేస్తాం తోడర్మాల్ సాబ్? షహిన్షా ఎవరి మాట వినటం లేదు. చాలా పెద్ద గాలివాన రాబోతుంది తోడర్మాల్ సాబ్. ఇక గాలివానలో ఎక్కువగా నష్టపోయేది మహావృక్షాలే. గడ్డిపోచలు ఎలాగోలా ఎగిరిపోయి తప్పించుకుంటాయి. మీరన్నది నిజమే. అదేగా రాజా మాన్సింగ్ గారి విషయంలో కూడా జరిగింది. వారి పట్ల అలా జరగటం నాకు చాలా బాధగా ఉంది. షహన్షా గారి గురించి నా బాధ అంతా. వారు అహంకార పూరితులై ఎవరేం చెప్పినా వినిపించుకోవట్లేదు. తోడర్మల్ గారు, మనం వారి సలహాదారులం. వారికి సరైన సలహా చెప్పడం మన కర్తవ్యం. అది వారి అహంకారం దెబ్బతిన్నట్లుగా ఉండాలి. మీరంతా షహిన్షా ఆదేశాలను ధిక్కరించే దుస్సాహసం చేశారు. ఇప్పటికీ మించిపోలేదు. మీ అందరినీ షహిన్షా సమక్షంలో హాజరుపరిచినప్పుడు వారి కాళ్ళపై పడి క్షమాపణ కోరండి. మేమెందుకు క్షమాపణ అడగాలి? మేమేమీ నేరం చేయలేదే. అక్కడ అసలు ఏం జరుగుతోంది? హుజూర్, మీ ఆదేశాలను వీరు ధిక్కరిస్తున్నారు. వీరిని తక్షణమే దర్బారులో ప్రవేశపెట్టండి. హుజూర్, నేను వీళ్ళకి శతవిధాలా చెప్పే ప్రయత్నం చేశాను, కానీ వీళ్ళు పంతం పట్టారు. వీరి గ్రామ పెద్దెవరు? నేనే బాద్షా. అయితే మేం చెప్పేది జాగ్రత్తగా విను. ప్రస్తుతం నువ్వు నిల్చున్నది హిందూ దేశపు షహిన్షా ముందు. ఎందుకు నువ్వు మమ్మల్ని రక్తపాతానికి రెచ్చగొడుతున్నావు చెప్పు. మేం చెప్పేది శ్రద్ధగా విను. అక్కడ కోట కనుక నిర్మిస్తే మీ గ్రామానికి రక్షణ ఏర్పడుతుంది. అయినా మా ఆదేశాల్ని ధిక్కరిస్తావా నువ్వు? తప్పైతే క్షమించండి హుజూర్, కానీ ఆ స్థలం మా అందరికీ ఎంతో పవిత్రమైంది. అక్కడ మా పీర్ బాబా సమాధి ఉంది. అది ఎన్నో శతాబ్దాలుగా ఉంది. దాన్ని అక్కడి నుంచి తొలగించకూడదు. ఇంతవరకు మేము ఆ చోటును వదలలేదు, ఇకపై కూడా వదలబోము. ఇలా పొగరగా మాట్లాడుతున్న ఈ నీచుడెవరు? వీడు ఏలిన వారి టంకశాలలో ఒక పనివాడు. వీడే ఆ నాణేలు ముద్రించడానికి తమరి ఆదేశాన్ని ధిక్కరించినవాడు. ఇది తిరుగుబాటు హుజూర్. అరే, మేం మాత్రం బాద్షా పేరుని ఖుదాతో ఎలా జోడిస్తాం? అందుకనే ఆ నాణేలని మేము కాదనడం జరిగింది. వీళ్ళందరూ మన మనుషుల మీదే దాడికి సిద్ధపడ్డారు. వారు అబద్ధం చెప్తున్నారు. ముందుగా వీరే మా మీద దాడి చేశారు. నోర్మోయ్! మేమెంతో సౌమ్యంగా నచ్చ చెప్పాలని ప్రయత్నించాం, కానీ ఇప్పుడు మా నిర్ణయం కఠినతరం చేయక తప్పదనిపిస్తోంది. అందుకని మేం చెప్పేది మీరంతా శ్రద్ధగా వినండి. కేవలం 2 రోజులు, 2 రోజులు గడువిస్తున్నాం మేము మీకు. ఆ 2 రోజుల లోపల మీరు ఆ స్థలం ఖాళీ చేసినట్లయితే మీకు మంచి చేస్తామని మేం వాగ్దానం చేస్తున్నాం. అలా చేస్తే నష్టపరిహారం అందిస్తాం, మిమ్మల్ని అందరినీ క్షమిస్తాం. ఒకవేళ 2 రోజుల్లో ఆ స్థలం ఖాళీ చేయకపోతే అప్పుడు మా సైనికుల భార్య నుండి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఇక మీరు చెప్పే మీ పీర్ బాబా సంగతి అంటారా? అందుకు కూడా మేం మీకు మాటిస్తున్నాం. వారిని సగౌరవంగా వేరొక చోటకి తరలిస్తాం. హుజూరు, ఆ సమాధి ఎలా ఎందుకు తొలగించకూడదు? షా మన్సూర్, మేం పూర్తిగా అదుపు తప్పకముందే మా ఆదేశాల్ని అన్ని విధాలా అమలు చేసే బాధ్యత మేం మీకు అప్పగిస్తున్నాం. నాకు ఎందుకు కానీ పెద్ద అనర్థం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఒకానొకప్పుడు
నేను కూడా కరవాలని నమ్ముకున్నవాణ్ణి. అయితే ఈ మధ్య పాలనా వ్యవహారాల వల్ల అభ్యాసానికి కూడా తీరిక లేకుండా పోయింది. నేను కూడా చాలా అభ్యాసాలు చేసిన వాడినే, కానీ ఆమేరు వారైన మాన్సింగ్ సంగతే వేరు. కానీ ఈ మధ్య షహన్షా వారి మీద కినుక వహించారు. మీరనేది నిజమే. నిజంగానే రాజా మాన్సింగ్తో సమానమైన వారు ఇంకెవరూ లేరు. రాజవంశపు సింహం అతను. శత్రువు అతని పేరు వింటేనే యుద్ధరంగం వదిలి పారిపోయేవారు. తోడరమల్ గారు, యుద్ధరంగంలో శత్రువులను వేటాడాలంటే కరవాలం కావాలి, కానీ కలిసి ఉండాలంటే కరచాలనం కావాలి. నిజమే. రాజా మాన్సింగ్ లాంటి యుద్ధవీరుడు మొఘలాయి వంశంలో ఆరుదు. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఒప్పుకుంటా మాన్సింగ్ ఎంతో సాహసవంతుడు కాదంటలేదు. ఈ జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ కూడా ఎంతో సాహసవంతుడు. ఏ దాడినైనా సహించగలడు, ఎదిరించి నిలబడగలడు. ఇప్పుడే చూపిస్తా ఉన్నాడే. షహన్షా, 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 ఏమిటి మీరు చేస్తున్న పని? షహన్షా, మీరు గాయపడవచ్చు. షహన్షా, మీ శక్తి మాకు తెలుసు షహన్షా. శహన్షా, మీరంత పని చేయకండి. షహన్షా, కొంచెం ఆగండి షహన్షా. షహిన్షా ఇలా ఎందుకు తయారవుతున్నారు? వారికి ఆయన వారిని దూరం చేసుకుంటున్నారు. షహన్షా, మీరు అలా ఎందుకు చేస్తున్నారు? మీరు అలా చేయొద్దు. అలా చేస్తే మీరు గాయపడతారు షహన్షా. చూసుకోండి. షెహన్షా వారి వక్షస్థలం నుంచి రక్తం కారడం కనిపించింది. దీని అర్థం షెహన్షా వారికి బాధ కలగొచ్చు. మీ షహన్షా తన గుండెల మీద దాడి జరిగినా ఎదుర్కోగలడు. చూడండి. షహన్షా, షహన్షా జలాలుద్దీన్ కంటే గొప్ప వీరుడు వేరొకడు లేడు. ఎవరు లేరు షహన్షా. షహన్షా మిమ్మల్ని మించిన వారు ఈ హిందూ దేశంలోనే ఇంకొకరు లేరు. షహన్షా, ఏం చేస్తున్నారు మీరు? షహన్షా, ఏమిటి మీరు చేస్తున్న పని? షహన్షా, మా మీదే దాడి చేస్తావా నువ్వు? మా మీదే బలప్రయోగం చేస్తావా నువ్వు? మా పైన దాడి చేస్తావా? ఆగండి, ఆగండి, ఓడిపోయి ఆగండి. ఆగండి షహన్షా, లేకపోతే దెబ్బతిని చనిపోతాడు. ఆగండి. ఈ నేరస్తుని నిర్బంధంలోకి తీసుకోండి. మేము నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టాం. ఆప్తులెవరైనా షెహన్షాకి మానసిక బాధ కలిగించవచ్చు. అంటే తన శ్రేయోభిలాషులకు దూరం కావచ్చు. సైనికులారా, షెహన్షా గారి ఆదేశాలను వెంటనే అమలు చేయండి. మాన్ సింగ్ ని తక్షణమే బంధించండి. అత్తయ్య, నేనే తప్పు చేయలేదు. ఆ దేవుడు తోడుగా చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు అత్తయ్య. అయినా నేను షెహన్షా పట్ల అలాంటి పని చేస్తాను అత్తయ్య. అత్తయ్య!